బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ బిర్యానీ అన్నట్టు. చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నట్టు మీతో షేర్ చేసుకుంటాను. చాలా రోజుల తర్వాత బిర్యానీ అనేది చేస్తున్నాను అన్నట్టు. నెయ్యి డబ్బా తీసుకురావంటే నెయ్యి ప్యాకెట్లు తీసుకొని వచ్చిండు. అంటే ఏమో నాకైతే ఇంగ్లీష్ కాదు, తెలుగు రాదు. నెయ్యి ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిండు, పెరుగు ప్యాకెట్ తీసుకొని వచ్చిండు. అట్లే మా లక్కియానికి వస్తుంది, మాకు వస్తుంది అన్నట్టుగా పెరుగు తోడు పెడితేనే మేము ఒకవేళ పెట్టిన టైంలో అయితే ఇట్లా ప్యాకెట్ తీసుకొని వస్తాడు. అట్లా బిర్యానీ కానీ చేస్తున్నాను అన్నట్టుగా ప్యాకెట్ తీసుకొని వచ్చింది అన్నట్టు. నెయ్యి కట్ చేసుకొని ఇప్పుడే సార్ డబ్బా తెస్తే బాగుంటుంది. ఇట్లా చికెన్ బిర్యానీ కావాల్సిన చికెన్ అయితే తీసుకున్నా, లెగ్ పీసులు అయితే కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టి, ఎందుకంటే గ్రేట్ లాగా చేద్దాం అన్నట్టుగా కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టి కొన్ని లెగ్ పీస్ కొన్ని చికెన్ పీసులు అనేది తీసుకున్నాను అన్నట్టు. దీంట్లో నేను కారం, స్పూన్ల కారం వేసిన, కొంచెం ఉప్పు, నేను కల్లుప్పు వేస్తున్నా, పసుపు, గరం మసాలా, కొంచెం నూనె, ఒక పావు నూనె పోసిన, కొంచెం నెయ్యి ఉడకంగా వేసిన, బాగుంటుంది టేస్ట్, కొంచెం పెరుగు. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుంటున్నా. పెరుగు ఇట్లా వేసిన కదా, నెయ్యి పెరుగు అన్నీ వేసిన కాబట్టి ఇది మంచిగా కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసి పక్క పెట్టుకొని మనం తాలింపు వేసుకొని చికెన్కి మంచిగా ఘాటు ఇట్లా పెట్టుకుంటే, ఎందుకంటే మసాలా అనేది మంచిగా ఇంకుతుంది కాబట్టి చికెన్ ఫస్ట్ నేను ఘాటు పెట్టేసిన కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాను నేను, ఒక 2 ప్యాకెట్ల సగం నెయ్యి వేసిన, 2 ప్యాకెట్ల సగము నూనె ఉడకంగా వేస్తున్నా, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఆనియన్స్, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పుదీనా, పసుపు, అట్లే కొన్ని మసాలా దినుసులు వేస్తున్నా, ఇలాచి, లవంగం అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, కొంచెం ఇందులో మసాలా వేసిన కదా, మళ్ళీ కొంచెం అన్ని మసాలాలు వేసి పొడి వేసి పెట్టిన అన్నట్టు. చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి తాలింపులో వచ్చి. ఇంక కొద్దిసేపు ఇది మగ్గనియాలి. మగ్గని వరకు మనం బియ్యం ఇట్లా కడిగి పెట్టుకుంటే కదా మసాలా అంతా మంచిగా ముక్కల కంటేలాగా మగ్గనివ్వాలి. కొన్ని ఆనియన్స్ ఫ్రై చేస్తాయి, ఎందుకంటే పైన వేసుకోవడానికి కొన్ని ఆనియన్స్ కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ఇట్లా అన్న తర్వాత కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటే, కొంచెం నూనె వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేస్తాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నా, వండడానికి రసం కాగబెట్టడానికి కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను అన్నట్టు. మనం పక్కకు అక్కడ చికెన్ మగ్గుతుంది కదా, నేను ఈ బిందె పోసుకున్నా వాటర్ అయితే. కొన్ని లవంగాలు, 2 ఇలాచీలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి అట్లా స్మెల్ కోసం. అంటే కొంచెం చెక్క, కొంచెం పుదీనా, కొంచెం సాల్ట్ వేసి ఇంకా మగ్గనియాలి. వాటర్ మగ్గిన తర్వాత బియ్యం అనేది వేసుకోవాలి. నేను ఇంకా బియ్యం కడుక్కుంటా, ఈ వాటర్ అనేది మసులుతాయి. ఫ్రెండ్స్, వాటర్ అయితే మసులుంది, బియ్యం వేసుకున్నాను. నేనైతే బాస్మతి రైస్తో చేస్తలేదు, ఇంట్లో ఉన్న బియ్యం సన్న బియ్యంతో చేస్తున్నాను. నాకు నానబెట్టొద్దు, ఎందుకంటే పగులుతాయి బియ్యం, సన్న బియ్యం కదా పగులుతాయి. అప్పుడప్పుడు కడుక్కొని వేసుకోవాలి, మంచిగా కడిగి 2 నిమిషాలు బియ్యం వేసేస్తాం. వాటర్ బాగా మసిలినాకే ఒక 80% ఉడకబెడితే చాలు. ఉడికిన తర్వాత మనం ఇందులోకి వేసుకోవాలి గ్రేవీలో. ఒక 80% ఉడకబెట్టిన, ఎందుకంటే రసం తీసిన కొంచెం బియ్యం ఎక్కువైనాయి. 4 పావులు పోసినా కానీ బియ్యం ఎక్కువైంది. అన్నం పాత బియ్యం కదా, అన్నం అయితే ఎక్కువైంది. కొంచెం నెయ్యి వేసి
80% కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే తీసుకొని వేసుకోవాలన్నట్టు బియ్యం. కొంచెం గార్నిష్ చేస్తాం. కాస్త నెయ్యి పైన వేసుకొని ఫుడ్ కలర్ అంటే ఫుడ్ కలర్ విధంగా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అయితే లేదు, అయినా నాకు ఎక్కువ ఇష్టం అనిపించదు ఫుడ్ కలర్. ఎందులో వేసడానికి అయితేనే వేస్తా, ఎక్కువ అయితే వేయను. కింద పెంక పెట్టినా ఎందుకంటే మాడిపోకుండా కొంచెం పెంక మందటి పెంక తీసుకొని పెట్టి గిన్నె పెట్టి మనం దీనిపైన బరుగు నేను ఒక గుండ్రాయి పెట్టేసిన, ఆవిరి వెళ్ళకుండా బయటికి పెట్టేసిన. బిర్యానీ రెడీ అవుతుంది. కొంచెం మధ్యలోపు మనము చికెన్ కర్రీ అనేది తయారు చేసుకున్నాం. చికెన్ కర్రీకి ఒక 1/2 kg చికెన్ తీసుకున్నా. అట్లా లివర్ కా వచ్చిందో లివర్కా ఒక 1/4 kg. కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది. రెండు పావుల నూనె పోసి కొంచెం శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర, కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్ అన్నీ కలిపేస్తున్నాయి. ఎందుకంటే కరివేపాకు వేస్తే ఇంతకుముందే చిటపట అన్నది. కొంచెం పసుపు, అల్లం పేస్ట్, ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయినాయి మంచిగా. చికెన్ వేసేసిన. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మగ్గిన తర్వాత కారం ఇట్లా వేసిన తర్వాత లివర్ వేస్తాయి. ఎందుకంటే ఫస్ట్ వేస్తే మెత్తగా అవుతాయి కదా, లివర్ కానీ ఇందులోనే వేస్తాం. మా పిల్లకి చాలా ఇష్టం లివర్ అంటే. ఇవి కొద్దిసేపు మగ్గినాక కారం, ఉప్పు వేస్తాం. ఫ్రెండ్స్, మన బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు కిందికి నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు. వేడి బిర్యానీ అయితే రెడీ అయింది. సింపుల్గా వేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే సింపుల్గా వేసుకోవచ్చు. బయట తెచ్చుకొని తినడానికంటే మన ఇంట్లోనే మంచి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. నేను ఇంట్లో బిర్యానీ అట్టయితే వేయలేదు, బిర్యానీ కూర్చొని వేసుకోవచ్చు అంటే నాకు ఇంట్లో లేవు అన్నట్టు, అందుకని వేసుకోలేదు. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి కొన్ని ఐటమ్స్ తోనే మంచిగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. బయట అయితే ఇంకా ఏమేమో కలుపుతారు కాబట్టి అంత తిన్నాగానే ఎందుకు మంచిగా ఉండదు. మన ఇంట్లోనే మంచి నెయ్యి, కొంచెం నూనె ఇట్లా వేసి అచ్చం నెయ్యితో ఇంకా వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అయితే నూనెతో ఇంకా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇట్లా వేసేసిన. ఇప్పుడైతే చికెన్ కర్రీ ఉడికినా రెడీ అవుతుంది. కొంచెం గ్రేవీ పెట్టి చేసినట్టు బాగుంటుందని